నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 18. ఈ స్టోరీని వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సాగర్ ప్రియాల పెళ్ళి కావడంతో రాహుల్ చిట్టితో కలిసి ఊరికి బయలుదేరుతాడు. వెళుతున్న దారిలో ఒక పెద్ద షాపింగ్ మాల్ వద్ద కార్ ఆపి పెళ్లి కూతురికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొంటూ ఉన్నారు. చిట్టి ప్రియాతో బిజీగా ఉండడంతో వాళ్ళతో పాటు ఊరికి బయలుదేరిన సాత్విక రాహుల్ చుట్టూ బావా బావా అని తిరుగుతూ ఉంది. వాళ్ళందరినీ ఒకే చోట చూసిన ఒక అతను రాహుల్ని చూసి పళ్ళు కొరుకుతూ ఒక లెటర్ రాసి ఒక అబ్బాయి చేతిలో పెట్టాడు. ఆ అబ్బాయి చిట్టి చేతికి ఆ లెటర్ని ఇచ్చి చాక్లెట్ తింటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చిట్టి ఆ లెటర్ని అటు ఇటు తిప్పుతూ చూస్తూ వెళుతున్న అబ్బాయిని పిలుస్తూ ఉన్న ఆ బాబు ఆమె పిలుపును పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చిట్టి ఆ లెటర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ని చదివి కళ్ళు పెద్దగా చేసి షాక్ అయింది. పక్కనే ఉన్న ప్రియాకి ఆ లెటర్ని చూపించి కంగారు పడుతూ ఉంది. ప్రియా కూడా ఆ లెటర్ని చదివి చిట్టి వైపు ఆశ్చర్యంగా చూసి, చిట్టి, నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగింది. చిట్టి కళ్ళు మూస్తూ తెరుస్తూ, అక్క, ఆ లెటర్ ఏంటో నాకు తెలీదు. అసలు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈ లెటర్ ఎవరైనా చూస్తే నా గురించి ఏమనుకుంటారో, ముఖ్యంగా రాహుల్ నన్ను చులకనగా చూస్తాడేమో అని చిట్టి కంగారు పడుతూ ఉంది. ప్రియా చిట్టి కంగారును అర్థం చేసుకొని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరగా తీసుకుంటూ, ఏయ్, ఏంటి నువ్వు శివంగిలా అందరిపై విరుచుకుపడతావు అనుకున్నాను. కానీ ఒక సగటు అమ్మాయిలా నువ్వు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నావేంటి? అసలు ఈ లెటర్ నీకోసమే అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆ అబ్బాయి పొరపాటున ఎవరికో ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడేమో. ఇందులో నీ పేరేమైనా ఉందా అని ప్రియ అనడంతో చిట్టి కాస్త కంగారును తగ్గించుకొని, అవునక్కో, నిజమే, ఇంత పెద్ద షాపింగ్ మాల్లో ఆ చిన్న అబ్బాయి ఎవరికో ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు అని అనుకుంది. అప్పుడే చిట్టి వాళ్ళ నానమ్మ సుభద్ర వాళ్ళిద్దరిని పిలవడంతో ప్రియ ఆ చిట్టిని పక్కన పడేసి ఇద్దరూ కలిసి సుభద్ర వద్దకు వెళ్ళారు. చిట్టినే గమనిస్తూ ఉన్న సాత్విక వారి మాటలు విని నేలపై పడి ఉన్న ఆ లెటర్ని చేతిలోకి తీసుకొని అందులో ఉన్న మ్యాటర్ని చదివి కాస్త కంగారు పడింది. ఇది ఇది వాడి రేటింగ్లా ఉంది కదా, వాడికి చిట్టి తెలుసా అనే ఆలోచనలో పడింది. సాత్వికకు ఏదో ఐడియా రావడంతో ఆ లెటర్ని మడిచి తన పర్సులో పెట్టుకుంది. సుభద్ర గారు చిట్టి కోసం చీర సెలెక్ట్ చేస్తూ ఉంటే చిట్టి మాత్రం చీరలు వద్దు అని మారం చేస్తూ ఉంది. అప్పుడే రాహుల్ సాగర్ కూడా వాళ్ళ షాపింగ్ పూర్తి చేసుకొని వాళ్ళ వద్దకు రావడంతో ప్రియా కోసం సాగర్ ఒక మంచి చీర సెలెక్ట్ చేసి ఆమెకు ఇచ్చాడు. సాగర్ సెలెక్ట్ చేసిన చీరను తీసుకొని ప్రియా సంతోషిస్తూ భుజంపై వేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంటూ, వావ్ సాగర్, నీ సెలక్షన్ చాలా బాగుంది, ఈ కలర్ చాలా బాగుంది, నాకు నచ్చింది అని ప్రియ మురిసిపోతూ ఉంది. ఆమె సంతోషాన్ని చూసి చిట్టి కూడా సంతోషిస్తూ ఉంది. సుభద్ర గారు చిట్టి తలపై ఒక్క మొట్టికాయ వేస్తూ, ఏయ్, చూస్తున్నావా, మీ అక్క చీరను చూసి ఎంతలా మురిసిపోతుందో,
నువ్వు ఉన్నావు, చీరలు వద్దు అంటున్నావు. అసలు నువ్వు ఆడపిల్లవేనానే అని ఆమె అనడంతో అక్కడే ఉన్న రాహుల్ పక్కన నవ్వేశాడు. అతను అలా నవ్వడం చిట్టికి నచ్చక సుభద్ర వైపు కోపంగా చూస్తూ ఉంది. అయ్యో సుభద్రమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా మనవరాలికి నచ్చని పని ఏదీ చేయదని. అయినా ఎప్పుడో ముసలమ్మలా నీలా చీరలు కట్టుకొని ఉండమంటావా ఏంటి? ఇప్పుడు నా మనవరాలు సిటీలో ఉంటుంది, తనకు ఇష్టమైన డ్రెస్సులు వేస్తుంది అని రాఘవయ్య అనడంతో సుభద్ర అతనిపై కోప్పడుతూ, మీరిలా వెనుకేసుకొని రావడం వల్లే అది మొండిగా తయారైంది. అయినా ఇప్పుడు చిట్టికి పెళ్ళయింది, అత్తారింట్లో ఎలా ఉండాలో మనమే కదా చెప్పాలి. రాహుల్ బాబు, నువ్వే నీ భార్యకి ఒక మంచి చీర తీసిపెట్టు బాబు. అది నా మాట అస్సలు వినడం లేదు, కనీసం నువ్వైనా దానికి భయం పెట్టు అని ఆవిడ అనడంతో చిట్టి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంది. రాత్రి ఆమెపై కోప్పడినందుకు సారీ చెబుతూ ఆమెకు చీర గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే చిట్టి కోసం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఒక పట్టు చీరను సెలెక్ట్ చేసి ఆమె చేతిలో పెట్టాడు. చిట్టి అతన్ని కళ్ళెర చేసి చూస్తూ, ఈ చీర నాకు నచ్చలేదు అని ముఖంపైనే చెప్పేసింది. అతను ఎన్ని చీరలు తీసిపెట్టినా ఆమె నచ్చలేదు అని చెప్పడంతో రాహుల్కి చిరాకు వేసి డిఫరెంట్ కలర్స్లో ఉన్న 30 పట్టు చీరల వరకు కొనేసి చిట్టి వైపు చూస్తూ, ఇందులో ఒక్కటి కూడా నచ్చకపోతే చెప్పు, ఇంకా కొంటాను. కానీ ఈ చీరలన్నీ నువ్వు పూటకొక్కటి కట్టుకోవాల్సి వస్తుంది అని అతను నవ్వుతూ అనగానే చిట్టి కళ్ళు పెద్దగా చేసి ఆ చీరల వైపు అతని వైపు చూస్తూ కొయ్యబారిన బొమ్మల నుంచొని ఉంది. ఒసే చిట్టి, ఏం చేశావే? ఒక్క చీరతో పోయేదాన్ని 30 చీరల వరకు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఈ చీరలన్నీ ఎలా కడతావే? ఎప్పుడైనా నచ్చింది అని చెప్తావా లేదా అని ప్రియా అనడంతో చిట్టి మైకం నుండి తేరుకొని సుభద్ర వైపు చూస్తూ, ఇదంతా నువ్వే చేశావు అని మనసులోనే నానమ్మని తిట్టుకుంటూ, ఇన్ని చీరలు నేనేం చేసుకుంటాను? షాప్ ఏమైనా పెడతానా ఏంటి? అందులోకించి ఒక్క చీర చాలు నాకు అని చిట్టి అనడంతో రాహుల్ తల అడ్డంగా ఊపుతూ, వీల్లేదు, ఈ చీరలన్నీ నేను కొనేశాను, నువ్వు ఏమైనా చేసుకో, కానీ చీరలన్నీ రోజుకు ఒక్కటైనా కట్టుకోవలసింది అని అనడంతో చిట్టి తల కొట్టుకుంటూ, రోజుకు ఒక్కటంటే వీలు కాదు, కానీ ఏదైనా పండగకో పబ్బానికో నేను కట్టుకుంటాను అని పళ్ళు బయటపెట్టి నవ్వు రాకున్నా నవ్వుతూ అందరి ముందు చెప్పేసింది. సుభద్ర కూడా నవ్వుతూ, బాగైంది, దీనికి తిక్క కుదిరింది, రాహుల్ బాబు చాలా మంచి పని చేశాడు అని సుభద్ర అనుకుంది. రాహుల్ చేసిన పనికి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. కానీ సాత్విక మాత్రం కోపంతో రగిలిపోతూ చిట్టిని చూపులతోనే కాల్చేసేలా చూస్తూ, అయ్యో బావా, అక్క రోజు పట్టు చీర కట్టుకొని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అన్ని చీరలు తనేం చేసుకుంటుంది, పాడైపోతాయేమో, అందులోకించి కొన్ని నేను తీసుకుంటాను అని సాత్విక అనగానే చిట్టి సంతోషిస్తూ, హాహా తీసుకో అని అనగానే రాహుల్ సాత్విక వైపు చూస్తూ, సాత్విక, నువ్వెప్పటి నుండి చీరలు కట్టుకోవడం స్టార్ట్ చేసావు? అయినా నీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా, పెళ్ళయ్యాక నీ భర్తతో కలిసి చీరలు కొను అని అతను చెప్పగానే సాత్విక కోపంతో అక్కడి నుండి వెళ్ళి కారులో కూర్చుంది. షాపింగ్ అంతా పూర్తి కావడంతో సాగర్, ప్రియ, సుభద్ర, రాఘవయ్యలతో కలిసి ఒక కారులో ఊరికి స్టార్ట్ అయ్యారు. చిట్టి, రాహుల్, సాత్విక వీళ్ళు ముగ్గురు కలిసి మరో కారులో ఊరికి స్టార్ట్ అయ్యారు. కార్ స్టార్ట్ చేసి సగం దూరం వెళ్ళగానే సాత్విక తన పర్సులో ఉన్న
లెటర్ని తీసి రాహుల్ చేతిలో పెట్టేసి, బావా ఈ లెటర్ చూడు, షాపింగ్ మాల్లో అక్కకి ఎవరో ఇచ్చారు అని చెప్పగానే చిట్టి ఆ లెటర్ని చూసి షాక్ అయ్యింది. ఇది సాత్విక చేతికి ఎలా వచ్చింది? ఇప్పుడు రాహుల్ ఆ లెటర్ని చదివి నా గురించి ఏమనుకుంటాడో అని మనసులోనే అనుకుంటూ కంగారు పడుతూ ఉంది. తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ స్టోరీలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అది మీరు పట్టించుకోకండి. మా ఊళ్ళో యాదవుల కులదైవమైన మల్లన్నకి కళ్యాణం జరగబోతుంది. మరో 10 రోజులు ఇలాగే సౌండ్స్ వస్తాయి. అందుకే నేను ఎక్కువ శాతం నైట్ పూటే వీడియోలు చేస్తాను, కానీ రాత్రి వీలు కాలేదు. అందుకే ఇప్పుడు మధ్యాహ్నం చేశాను.